నా వడ్డీతో సహా వసూలు చేసుకుని పోతాను నేనా. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెచ్ఎస్ క్రియేషన్స్. గైస్ మన ఛానల్ అయితే కొత్తగా ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్ అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ అయితే అప్డేట్స్ అయితే చాలా వీడియోస్ అయితే నేనైతే అప్లోడ్ చేస్తుంటాను. మీకైతే త్వరగా అయితే నోటిఫికేషన్ ద్వారా అయితే మీకైతే చేరుతుంది వీడియో మాత్రం. ఫ్రెండ్స్ ఇప్పుడు నెక్స్ట్ ఏమంటే మనకైతే డెమో వీడియో చూసారు కదా, డెమో వీడియో ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఇక్కడైతే ఇచ్చాను, కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఎక్స్పోర్ట్ చేసుకున్న తర్వాత మీకైతే ఇలా అయితే ఓపెన్ అవుతుంది ఇంటర్ఫేస్. మీరైతే దీన్ని అయితే ఏం మార్చకుండా మీకైతే ఇక్కడైతే నేమ్ అయితే ఒకటైతే మార్చుకోవాల్సి ఉంటుంది. హెచ్ఎస్ క్రియేషన్స్ అని ఉంది కదా, దాన్ని అయితే ఏం మార్చకుండా ఇక్కడైతే మీరు డైరెక్ట్గా అయితే ఇక్కడ సాయి హర్ష అని ఉంది కదా, అక్కడికి వచ్చిన తర్వాత మీరైతే నేమ్ చేంజ్ చేసుకోవాలనుకుంటే గ్రూప్ అని కనబడుతుంది కదా, ఇక్కడ గ్రూప్ అని కనబడుతుంది కదా, ఇక్కడ గ్రూప్ అని అయితే ట్యాబ్ అయితే చేసుకోండి. ట్యాబ్ చేసుకోగానే మనకైతే ఇలా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకైతే ఎడిట్ గ్రూప్ అని కనబడుతుంది కదా, దానిపైన అయితే ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేసుకోగానే మనకైతే ఇలా అయితే వస్తుంది. పైన సాయి కింద హర్ష అని వస్తుంది కదా, దానిపైన అయితే ట్యాప్ చేసుకొని ఇక్కడ ఎడిట్ టెక్స్ట్ పైన అయితే ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేసుకొని ఇక్కడైతే నేమ్ అయితే చేంజ్ చేసుకొని మీకు ఏం పేరు కావాలో ఆ పేరు అయితే ట్యాప్ చేసుకొని యాడ్ అయితే చేసుకుంటే మీకైతే పేరు అయితే చేంజ్ అయితే అయిపోతుంది. మీకు ఏం పేరు కావాలో ఆ నేమ్ అయితే మీరైతే చేంజ్ చేసుకుంటే చాలు. ఇలా చూస్తున్నట్లయితే మీకు అది ఇలా అయితే చేంజ్ అయితే నేమ్ అయితే చేంజ్ అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. చూసుకున్నట్లయితే ఇలా అయితే మీకైతే చేంజ్ అవుతుంది. తర్వాత మీరు ఇక్కడ ఏం చేస్తారంటే డైరెక్ట్గా ఇలా అయితే ఇచ్చి సైడ్కి అయితే స్క్రోల్ చేసుకోండి. ఇక్కడ అయితే మీకు ఇంకేం మార్చే పని లేదు. ఇక్కడైతే డైరెక్ట్గా మీరు ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఫోటో సింబల్ లాంటిది ఒకటి కనపడుతుంది, మార్క్ చేసాను చూడండి. ఇలా దీనిపై ఉంది కదా, దానిపై అయితే ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేసుకొని ఇక్కడైతే మనకైతే కలర్ అండ్ ఫిల్ అనే ఆప్షన్ కనబడుతుంది కదా, దానిపై అయితే ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేసుకోగానే మనకి ఇక్కడ స్టార్ గుర్తు కనపడుతుంది కదా, దానిపై అయితే ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేసుకొని మనకైతే గ్యాలరీ అయితే ఓపెన్ అవుతుంది. మీకు కావాల్సిన ఫోటో అయితే మీరైతే యాడ్ అయితే చేసుకోండి. ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా ఫొటోస్ అయితే ఉన్నాయి. మీకు కావాల్సిన ఫోటోని అయితే ట్యాప్ చేసుకొని ఇక్కడ పైన మనకి ప్లస్ సింబల్ కనబడుతుంది కదా, దానిపై అయితే ట్యాప్ అయితే చేసుకోకుంటే మనకైతే ఫోటో అయితే ఇక్కడైతే యాడ్ అయిపోతుంది. మీరైతే బ్యాక్ వచ్చినట్లయితే మీకైతే వీడియో అయితే బాగైతే క్లారిటీగా కనబడుతుంది. ఇక్కడ చూసుకున్నట్లు యాడ్ అయిపోయింది కదా. తర్వాత ఇలానే మీరైతే ఈ ఫొటోస్ని కూడా రీప్లేస్మెంట్ పెట్టుకోవాలి. ఈ ఫోటో పైన ట్యాప్ చేసుకున్న తర్వాత కలర్ అండ్ ఫిల్కి వచ్చి ఇక్కడ స్టార్ గుర్తు కనబడుతుంది కదా, స్టార్ గుర్తు పైన ట్యాప్ చేసుకొని ఫోటోని అయితే రీప్లేస్మెంట్ పెట్టుకుంటే సింపుల్గా వీడియో అయితే ఎడిట్ అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. ఇలా అయితే మీరైతే టోటల్ వీడియోస్ అన్నీ అయితే చేంజ్ చేసుకున్న తర్వాత పైన ఎక్స్పోర్ట్ సింబల్ కనపడుతుంది కదా, దానిపైన ట్యాప్ చేసుకొని ఎక్స్పోర్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.